ఓం నేడు అక్షయ తృతీయ. అక్షరము అనగా చెరిగిపోనిది, అక్షయ అనగా తరిగిపోనిది, వెలితి కానిది, నిండు కుండలాంటిది. ఈశ్వర నామాలలో అక్షరుడు, అరియముడు, అనంతుడు, బ్రహ్మ, విష్ణువు, శంకరుడు. ఇది అక్షర సత్యం. అక్షయ అనగా శాశ్వతమైన శ్రేయస్సు మరియు సమృద్ధిని సూచిస్తుంది. శుభ సంకల్పము, శాశ్వతమైనది మరియు ఎటర్నల్ పీస్ కలిగి ఉండటము. ఇప్పుడు మనము క్రోధననామ సంవత్సరంలో ఉన్నాము. వచ్చేది అక్షయనామ సంవత్సరము 60వది, అనగా లాస్ట్ ఈ తెలుగు సంవత్సరాలలో చిట్ట చివరిది. మళ్ళా ప్రారంభము ఉత్తరం నుంచి స్టార్ట్ అవుతుందన్నమాట. అక్షయ తృతీయ నాడు విష్ణువును పూజిస్తారు. విష్ణువు అనగా వ్యాప్తి చెందినవాడు, సర్వవ్యాపక పరమేశ్వరుడు అని అర్థము. నిన్న, నేడు, రేపు త్రికాలంలో ఉండువాడు పరమేశ్వరుడు. ఇది అక్షయ గురించి. తృతీయ గురించి. తృతీయ అనగా 3 లోకములు: భూలోకము, ద్యులోకము, అంతరిక్ష లోకము. ఇవి ఈ 3 అనాది తత్వములు. ఏవి అవి 3? ఇప్పుడు చెప్పబోయేటి ప్రకృతి, ఆత్మ, పరమాత్మ. ఇవి శాశ్వతమైనవి. లోకములో కోరిక లేకుండా ఏ పని జరగదు. మనిషి చేసే ప్రతి క్రియ కామము అనగా కోరిక యొక్క వ్యాపారమే కానీ వేరు కాదు. ఇది అక్షయ తృతీయ యొక్క భావము. ఓం నమస్తే.